ఎఫెసీ రాసే పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని చెప్పిన అపోస్తలుడైన పౌలు. అజ్ఞానుల వల్ల కాగా జ్ఞానుల వల్ల నడుచుకోండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దినములు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కనుక సమయం అంతా మనం ఏం చేస్తున్నాం? అన్నం వండుకుంటున్నాం, కూర వండుకుంటున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, రకరకాలైన పనులు చేస్తున్నాం. కానీ సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. అజ్ఞానులు జ్ఞానం లేని వాళ్ళు కాక జ్ఞానుల వలె నడుచుకోండి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా చూస్తున్నాం. కీర్తనాకారుడు అంటున్నాడు 39వ అధ్యాయము 45వ వచనంలో, నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతనేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతున్నానని ఆయన అడుగు చూస్తున్నాను. దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకొని కోరుతున్నానంటే నీ ఆయువు ఉండి లేనట్టుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు, నేడైనను రేపైనను పట్టణమునకు వెళ్ళవలసిన వారమే. సంవత్సరం వ్యాపారం చేసుకొని వచ్చి రేపేం సంభవించినా మీకు తెలియదు గనుక మీ జీవం ఏపాటిది, అంతలో కనపడి అంతలో ఆవిరైపోయి ఆవిరి వంటిదే కదా అని ప్రభు చిత్తమైతే ఇది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవం ఏపాటిదంటే అంతలో కనపడి అంతలో ఆవిరైపోయి ఆవిరి వంటి జీవితం. కనుక ఈ యొక్క ఆవిరి వంటి జీవితాన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందారు, ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకుందారు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ జీజీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందిగా, ఈ యొక్క బెల్ గంటను సబ్స్క్రైబ్ చేసుకుందిగా కోరుతున్నాను. ఆమె